ఎలా జరిగింది నీ వల్ల? అత్తయ్య, అసలు నీకు అది- నీ సౌభాగ్యం గురించి ఆలోచన లేకపోతే ఈ వ్రతాలు పూజలు చేసి ఏం ప్రయోజనం? సారీ చిన్నం గారు, సింధూరం తీసుకురావడానికి లేట్. సర్వనాశనం. పొరపాటున పడిపోయిందాం గారు. పొరపాటా? దీన్ని పొరపాటు అంటారా? అపశకునావు నువ్వు. అత్తయ్య, ఏ పని సరిగ్గా చేయలేవు నువ్వు. తను తప్పేం లేదు, పడిపోయింది. ఆ నువ్వు ఇలాగే చెప్పు. ఈ అమ్మాయి నీ భర్త జీవితంలోకి కష్టాలు స్వాగతం పలుకుతోంది, కానీ నువ్వేమో తన్నే వెనకేసుకొస్తున్నావు. ఏమైంది? నీ భర్త ఇంకా బతికే ఉన్నాడు, ఎందుకు వాడి మీద పగ తీర్చుకుంటున్నావు? ఏం చేశాడు నా కొడుకు అసలు? అమ్మగారు, అమ్మగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? అది పొరపాటున పడిపోయింది, నేనేం కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఇంకో కొత్త సింధూరం డబ్బా తీసుకొస్తాను. మొత్తం నేలపాలైంది. బాబుకి ఏం కాదు అమ్మగారు, అసలు కంగారు పడద్దు. అమ్మ త్వరగా రా అమ్మ. అమ్మ బాబు కళ్ళు తిరిగి పడిపోయారమ్మా. ఏమైంది? ఏమైంది? నిరంజన్! అత్తయ్య! బాబు, నువ్వు వెనకెళ్ళు. నిరంజన్, కళ్ళు తెరు. గంగా నీళ్ళు తీసుకురా. బాబు బాబు ఏమైంది? ప్లీజ్ కళ్ళు తెరవండి. అత్తయ్య, మళ్ళీ ఏమైంది ఎరికి? బాబు నీళ్ళు. వద్దు, దగ్గరికి రాకు. నీ కారణంగా నీ అపశకునం జరిగింది. మాధవి, అమ్మగారు ఎందుకు ఇలా మాట్లాడుకు. నేను నీకు చెప్పాను కదా. కళ్ళు తెరవండి. కళ్ళు తెరు. నెమ్మదిగా లేవండి. కృష్ణ నీళ్ళు ఇవ్వమ్మా. ఇదిగో తాగండి. ఉన్నట్టుండి ఏమైందో అర్థం కాలేదు. కళ్ళు తిరిగేసరికి అంతా చీకటైపోయింది. పద. నువ్వు నా కొడుకు ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? నేను ఎందుకు అలా కోరుకుంటాను? నేను బాబుకి చెడు జరగాలని ఎందుకు అనుకుంటాను? నేను ఒకటి కోరుకుంటాను, బాబుకి నయం కావాలని. బాబుగారు అనారోగ్యం గురించి మీకు చెప్తే మీరు తట్టుకోలేరు, కుమిలిపోతారని నేను మరి చెప్పాను. నన్ను మేలిముసుగు తల్లి దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు ఆపుతున్నావు? ఆగండి అమ్మగారు, మీకు నా మాటల మీద నమ్మకం లేదు కదా? సరే అయితే, నేను బాబుని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఇది నిరూపించడానికి నేను మీ నిర్ణయంలో మీకు తోడుగా ఉండాల్సి వస్తే అందుకు నేను సిద్ధమై నేను మీతో పాటు వస్తాను ఊరికి, మేలు ముసుగు తల్లి దగ్గరికి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,